V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ఆరలవ హాస్పిటల్ అపోలోలో ఈరోజు ప్రెస్ మీటు జరిగింది. సిగరెట్ వల్ల క్యాన్సర్ వస్తుందని, అది లంగ్ క్యాన్సర్ అని, సుమారు 10-15 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ యొక్క ఎఫెక్ట్ ఉంటుందని డాక్టర్లు తెలియజేశారు. ఎజెండా ఏంటంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ కోసం. సో ఏంటంటే మన అపోలో హాస్పిటల్ మీకు ఎటువంటి ఏ ఏ ఏ ఏ వయసు వాళ్ళు, ఏ అలవాట్లు ఉన్న వాళ్ళు కానీ ఇలా ప్యాకేజ్ అలాగా పేషెంట్ కంట్రీ లేవు. కొన్ని సెంటర్స్లో ICMR పెట్టారు, NC నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ అని. దాని రిజల్ట్ ఏంటంటే అవి 28 సెంటర్స్లో చేస్తారు. చేస్తే ఇందులో అవుట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్ 3rd ప్లేస్లో ఉంది, అంటే అరౌండ్ 13%. సో 14%లో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ క్యాన్సర్స్, అన్నిటికన్నా ఎక్కువ ఓరల్ క్యాన్సర్ అది ఉంది. సో క్యాన్సర్ 80-90% స్మోకింగ్ వల్లనే వస్తుంది. మిగతా కారణాలు ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ కానీ, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, లైక్ మన కంట్రీలో ఎక్కువ పొగ ఈ కంబషన్కి వాడతారు కదా పొయ్యి దగ్గర, దానివల్ల రావచ్చు. లేకపోతే ఎయిర్ పొల్యూషన్, అవుట్ సైడ్ ఎయిర్ పొల్యూషన్ కానీ, కొన్ని ఆక్యుపేషనల్ డిజార్డర్స్ లైక్ యాస్బెస్టోసిస్ అవి, ఇటువంటి కొన్ని కారణాల్లో జెనెటిక్గా కూడా రావచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ 80-90% స్మోకింగ్ వల్లనే. సో మనం ఎక్కువ స్మోకర్స్నే టార్గెట్ చేయాలి దీంట్లో, ఇంక్లూడింగ్ బీడీ అండ్ సిగరెట్ అండ్ చుట్టా స్మోకింగ్. ఓకే, మా క్యాన్సర్ డెత్స్ అవి తగ్గించవచ్చు. ఎందుకంటే లంగ్ క్యాన్సర్ అనేది చాలా కామన్ కండిషన్. అది ప్రజెంట్ అయ్యేసరికి చాలా టైం పట్టేస్తుంది. మామూలు ఎర్లీ స్టేజెస్లో పేషెంట్ అంతా ఏ సిమ్టమ్స్ ఉండవు. అది పెరిగి డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ స్టేజ్ దాటిపోతుందండి, అంటే సర్జరీకి వాడికి. అప్పుడు ప్రోగ్నోసిస్ అంత బాగుండదు. సో ఎర్లీగానే చేయాలి మనం ఏం చేసినాను. ఆ విధంగా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ఫుల్. మనం వెరీ ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేయొచ్చు. చేస్తే ఈ విధంగా లాంచ్ చేశారు. ఇది అంటే మెయిన్ పీపుల్లోకి వెళ్ళాలి ఇది లంగ్స్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది. అది ఈ విధంగా ప్రెస్ అనేది చాలా హెల్ప్ఫుల్ మనకి ఈ హెల్త్ ఎడ్యుకేషన్లో. సో మీ అందరి కోఆపరేషన్ తోటి డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందని నేను. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ రాకేష్ రెడ్డి బోయా. నేను సీనియర్ కన్సల్టెంట్ ఇన్ మెడికల్ ఆంకాలజీ ఎట్ అపోలో క్యాన్సర్ సెంటర్స్, విశాఖపట్నం. ఈ లో డోస్ CT స్కాన్ స్క్రీనింగ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్, లంగ్ లైవ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అని అపోలో క్యాన్సర్ సెంటర్స్ ఒక దేశవ్యాప్తమైన ఇనిషియేటివ్ కింద ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి చాలా వరకు జనాల్లో అవగాహన ఉంది, స్క్రీనింగ్ వల్ల ఎర్లీగా క్యాన్సర్ని గుర్తిస్తే ట్రీట్మెంట్ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి, క్యూర్ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి అని చాలామందికి తెలిసిందే. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ బ్రెస్ట్ క్యాన్సర్కి, సెర్వికల్ క్యాన్సర్కి, ఆడవాళ్ళలో వచ్చే రెండు ముఖ్యమైన క్యాన్సర్లకి ఇండియాలో వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంది. నేషనల్ గైడ్లైన్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దాంట్లో ఇది జరుగుతుంది. బట్ లంగ్ క్యాన్సర్కి ఏ విధమైన స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇలా లేదు. ఇప్పుడు మీరు డాక్టర్ గారు చెప్పినట్టు లంగ్ క్యాన్సర్ ఇస్ ద 3rd మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ అని. వరల్డ్ వైడ్ అయితే నెంబర్ 1, ఇండియాలో 3rd మోస్ట్ కామన్ అన్నారు. సో చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ కేసెస్ని మేము చూస్తూ ఉంటున్నాం. వాళ్ళని ఏమైనా ఎర్లీగా గుర్తిస్తే ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఎందుకు ఎర్లీగా గుర్తించాలి? స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్, స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ ప్రెజెంటేషన్ బట్టి ట్రీట్మెంట్ అవుట్కమ్స్ చాలా మారిపోతాయి. 1వ స్టేజ్లో అంటే స్టేజ్ 1లో గుర్తించిన క్యాన్సర్కి ఆల్మోస్ట్ 90% క్యూర్ ఛాన్స్ ఉంటే, స్టేజ్ 3లో గుర్తించిన క్యాన్సర్కి అది 30% పడిపోతుంది. స్టేజ్ 4లో గుర్తించిన క్యాన్సర్కి less than 5% పడిపోతుంది.
సో క్యూర్ చేసే అవకాశాన్ని మనం కోల్పోతున్నాం. ఆల్మోస్ట్ మేము చూసే క్యాన్సర్లో 90% క్యాన్సర్లు 3 లేక 4వ స్టేజ్లో గుర్తించబడతాయి. అంటే మేము చూసే 10 మందిలో 8 మంది క్యాన్సర్ వ్యాధి వల్ల అల్టిమేట్గా చనిపోతున్నారు తప్పించి ఓన్లీ 2 కానీ 3 కానీ మాత్రమే బతికించగలుగుతున్నాం. ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మందిని బతికిస్తాం. సో అందరికీ తీసుకెళ్తారు కాబట్టి మీకు చాలా చాలా పెద్ద రోల్ ఉంది ఈ పార్ట్లో. సో ముఖ్యంగా ఫస్ట్ ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, సో అందరికీ తెలిసింది ఏంటంటే క్యాన్సర్ అంటే ఒక కణాల యొక్క సమూహం. అది ఏదో ఒక అవయవంలో మొదలవచ్చు, అది మొదలయ్యి అక్కడి నుంచి పెరిగి పెద్దయి మళ్ళీ వేరే అవయవాలకి స్ప్రెడ్ అవ్వచ్చు. సో స్టేజ్ అనగానే ఆబ్వియస్గా ఫస్ట్ అందరూ అనేది ఏంటంటే స్టేజ్ ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఒక క్యాన్సర్ ఏదైతే అవయవంలో మొదలవుద్దో అది ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళకపోతే అది ఫస్ట్ స్టేజ్, లేకపోతే సెకండ్. ఒక్కసారి బయటికి వెళ్ళిపోయిందా, వేరే చోటుకి వెళ్ళింది అంటే అది 3 కానీ 4వ స్టేజ్ కానీ అంటారు. క్యాన్సర్లో మనం ఎక్కువ భాగం 1, 2 స్టేజ్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం నోటి క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లేకపోతే సెల్ క్రాస్ చేసి